ఈరోజు మేము ఒక విచిత్రమైన అంశంతో మీ ముందుకు రాబోతున్నాను. 2014లో తెలంగాణ నుంచి మనం విడిపోయిన తర్వాత మనకు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఏర్పడ్డాక రాజధాని లేని పరిస్థితిలో మన చంద్రబాబు నాయుడు గారు నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి అమరావతిని క్యాపిటల్గా మనకు ఆయన తీర్మానం చేశారు. దురదృష్టవశాత్తు 2019లో మరల ఎలక్షన్ జరిగి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వలన చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టిన అమరావతి రాజధానిని తిరస్కరించి యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. మన రాష్ట్రానికి 3 రాజధానులు అనేసి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో మీకు అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయం మనం కట్టుబడి ఉంటే ఓకే. కట్టుబడి ఉండకుండా ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 2019 నుంచి 2024 వరకు కాలయాపన చేసేసి ఇప్పుడు ఈసారి 2024 ఎలక్షన్లో ఓడిపోయి ఈసారి ఏదో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేయాలని మన లోకేష్ గారు చాలా కష్టపడి, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన అందరూ కష్టపడి ఇన్వెస్ట్మెంట్ని తెస్తుంటే ఈయన ఇంకా కొత్త రాగం తీస్తున్నారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. అప్పుడు 3 రాజధానులు కర్నూలు, అమరావతి, విశాఖపట్నం అంటూ నాటకాలు ఆడే. ఇప్పుడు మా వి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ కొత్త నాటకం ఏంటో అర్థం కావట్లేదు. అసలు మీరు ప్రజల్ని భ్రమ పెట్టాలని చూస్తున్నారా, లేదంటే మీరే భ్రమలో ఉన్నారా? మాకేం అర్థం కావట్లేదు. ఇంకా 2029లో గెలిచాక అందరినీ రపా చేసేస్తామనేసి ఈ విధమైన డైలాగులు కొడుతున్నారు. మీరు చెప్పి ఉన్నారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందనేసి. ఆ గర్వం నడడం వల్ల మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఎందుకంటారా? చాలా గర్వంతో వై నాట్ 175 ఓకే సరే ఒప్పుకుందాం, కానీ వై నాట్ కుప్పం అనే ఒక నేపంతోనే, ఒక గర్వంతో మీరు మాట్లాడారు. ఆ గర్వం వల్ల మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. మీరు ఖచ్చితంగా ఒకటి చెప్పాలండి, అమరావతిని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ విషయంలో మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. ఒకరోజేమో 3 రాజధానుల నుంచి కర్నూలు, అమరావతి, విశాఖపట్నం అంటారు. మళ్ళీ మైండ్ సెట్ మార్చుకొని మావిగాని అంటారు. ఇది కరెక్టేనా? రపా అనే డైలాగులతోనే మీరు ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఆల్రెడీ మీరు రపా చేయడం బట్టే 2019లో గెలిచిన తర్వాత ఈ 2024 ఎలక్షన్లో మీరు ఓడిపోయారు. ఎలాగంటారా? గెలిచిన వెంటనే స్పీకర్ గారిని వేధించి ఆయన ఆత్మహత్యకి కారకులయ్యారు. రఘురాజు కృష్ణమరాజు గారిని మీ సొంత ఇంటి మీద ఎలా రపారప చేశారో అందరికీ తెలుసు. ఎంతటి మహనీయుడైన మన లెజెండరీ మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మీరు జైల్లో ఉంచారంటే మీ రపారప ఏంటో అందరికీ తెలిసి ఇప్పుడు 11 సీట్లతో మీ ముందు కూర్చోబెట్టారు. ఇదే డైలాగ్ మీరు మళ్ళీ కొట్టారంటే మీరు నాశనం అయిపోవడం తథ్యం. అది ఆ 11 కూడా కాదు, ఇప్పుడు సింగిల్ డిజిట్కి పడిపోతారు. దయచేసి ప్రజల్ని మభ్యపెట్టకుండా మీ యొక్క ఆలోచన విధానం ఏంటి, ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారో చెప్పండి. అప్పుడు మీకు ప్రజలు విశ్వసిస్తారు. కానీ ఒకరోజు 3 రాజధానుల్లో ఇప్పుడు మావిగాన్ అనేసి 3 సిటీలని ప్రాంతంలో ఉన్న సిటీలని కలుపుకొని మళ్ళీ ఏదో ఇది చేస్తారంటే, ఆల్రెడీ మావిగన్ అనే పేరు మీద ఏ విధంగా రియాక్షన్ ఉందన్నది మీకు ఆల్రెడీ తెలిసింది అమరావతి ప్రాంతంలో.
దేవినేని అవినాష్ గారు అమరావతి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో మీకు తెలియంది కాదు. అయినా అమరావతిని మేము వ్యతిరేకం కాదని దేవినేని అవినాష్ గారు ప్రెస్ మీట్ పెడతారు. ఆయన సమక్షంలోనే మీరు మావిగన్, విజయవాడ, ఈరోజేమో విజయవాడ అంటారు, మళ్ళీ మావిగన్ ఒకరోజు మర్చిపోయి మళ్ళీ విజయవాడ అంటారు. అసలు మీ ఆలోచన విధానంలో చాలా అపోహలు ప్రజల్లో కలుగుతుంది. దయచేసి మీరు ఈ విషయాన్ని త్వరగా మీరు చేస్తున్న తప్పుల్ని గుర్తించుకొని తొందరగా రికవర్ అవ్వండి. మీ రాజకీయ భవిష్యత్తుకు మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కూడా మంచిదే. ఈ విషయంలో మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రౌడీజం చేసి మళ్ళీ అధికారంలోకి వస్తామనేసి రపారపా అని డైలాగులు కొడితే చెల్లదు. ఆల్రెడీ మీ రపారప చూసే 11 నుంచి 51 నుంచి 11కి పడిపోయారు, తెలుసుకుంటారు. ఈ జనాలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేదు. మళ్ళీ 2029లో కూడా వచ్చేది కూటమి ప్రభుత్వం. జై భీమ్ అందరికీ. థ్యాంక్ యూ.